ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయిని. సాగు తాగునీటిని అందించే జీవధార. రాష్ట్ర భవిష్యత్తుకు వెన్నెముక, గుండెకాయ. ప్రపంచంలోనే మహా గొప్ప ఎత్తిపోతల పథకంతో తెలంగాణ తలరాత మార్చిన జలప్రదాత కేసీఆర్. తెలంగాణ రైతులకు మేలు జరగాలని, ప్రజల నీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోవాలని ఈ ప్రాజెక్టును నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్. తెలంగాణకు కాలమందించిన అపర భగీరథుడు గులాబీ దళపతి కేసీఆర్. రాష్ట్రానికి ఉత్తరాన కాళేశ్వరం, దక్షిణాన పాలమూరు, తూర్పున సీతారామ ప్రాజెక్టులు, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, రాజరాజేశ్వర సాగర్, భక్త రామదాస లాంటి రిజర్వాయర్లు, ఎక్కడో పాతాళానికి పడిపోయిన గంగను నేల మీదకి ఉవ్వెత్తిన ఉప్పొంగించిన జలప్రదాత కేసీఆర్. దేశంలో రైతును గుండెకు హత్తుకున్న మొదటి పాలకుడు కేసీఆర్. పంట పొలాలకు నేరిచ్చి ఉచితంగా కరెంటిచ్చిన ఘనత ఈ రైతు ప్రేమికుడిదే. తెలంగాణ సకల దరిద్రాలకు నీళ్లే విరుగుడని నమ్మినవాడు. పుట్టిన గడ్డను పచ్చని మాగాణిగా మార్చాలన్న తాపత్రయం, అందుకు ఎంత దూరమైనా వెళ్లే తగువ నుంచి పుట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ముమ్మాటికి తెలంగాణ వరప్రదాయినే. తెలంగాణ భవిష్యత్తుకు గుండెకాయ లాంటిదని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. కేసీఆర్ హయాంలో గోదావరంటే కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్. ఒకప్పుడు చుక్కనీటి కోసం వలవలా ఏడ్చిన చరిత్రకు కేసీఆర్ చరమగీతం పాడారు. నీళ్లలో చేపలు ఎదురెక్కుతవే, బీడు భూములకు నీళ్లు ఎదురేగి పారుతాయని నిరూపించిన అపర భగీరథుడు. జీవన విధ్వంసం జరిగిన చోటే సరికొత్త జల విప్లవాన్ని కేసీఆర్ సృష్టించారు. మేడిగడ్డే తెలంగాణ జీవగడ్డగా అవతరించి అబ్బురపరిచిందే. ఉద్యమ కాలంలో ఊరూరా పక్షిలా తిరిగిన నాటి ఉద్యమ నేత కేసీఆర్ గోదావరిని ఒడిసి పట్టాలని తీర్మానించుకున్నాడు. చిన్న నీటి వనరులే తెలంగాణకు పెద్ద ఆదర్వుగా ఉన్న స్థితి గమనించి మిషన్ కాకతీయతో చెరువులను పూడిక తీసి మరమ్మతులు చేశారు. ప్రాజెక్టుల రీఇంజనీరింగ్తో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ ప్రయోజన సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేయడం కేసీఆర్తోనే సాధ్యమైంది. తెలంగాణ జీవన చిత్రాన్ని ఈ ప్రాజెక్టు పూర్తిగా మార్చివేసింది. శ్మశానానికి పోతే స్నానానికి నీళ్లు ఇవ్వలేని దుస్థితి నుంచి ఎడారిగా మారిన గోదావరిని సజీవ జలధారగా మార్చారు కేసీఆర్. పాతాళానికి పడిపోయిన గంగమ్మను భూతల్లికి పాలధారగా చేశారు. కాళేశ్వరాన్ని ప్రపంచమంతా కీర్తించేలా చేశారు కేసీఆర్. రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు తాగునీటి ఎద్దడి ఉండకూడదని కలలు కని నిజం చేసిన కృషీవరుడు కేసీఆర్. మహానగరానికి మరో 50 ఏండ్ల దాకా తాగునీటికి ఇబ్బందులు రాకూడదన్న దూరదృష్టితో ప్రణాళికలను అమలు చేశారు. తెలంగాణలో మొట్టమొదటిసారి గోదావరి పుష్కరాలను నిర్వహించేలా చేసి పుణ్య స్నానాల్లో పాల్గొన్నారు. అంతేకాదు తెలంగాణలో 500 కిలోమీటర్లు పారే గోదావరి పుష్కరాలను ఉమ్మడి రాష్ట్రంలో కేవలం బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం ప్రాంతాల్లో నిర్వహించారు. కానీ 2015లో నాటి సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో గోదావరి తీరమంతా పుష్కర స్నానం చేయడం గమనార్హం. స్వరాష్ట్రంలో ఎవరి వాటా వాళ్లకే దక్కాలని కేసీఆర్ బరిగీసి నిలిచాడు. తెలంగాణ వాళ్లకు రోడ్లెక్కి ఉద్యమాలు చేయడమే గాని పరిపాలించుకోవడం చేతకాదని ఎగతాళి చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాడు. రికార్డు స్థాయిలో కాళేశ్వరాన్ని పూర్తి చేసి ప్రపంచమే అబ్బుర పడేలా చేశాడు. కాళేశ్వరంతో బేసిన్ల సరిహద్దులను చెరిపివేసి కృష్ణమ్మతో గోదావరిని కరచాలనం చేయించాడు. ఈ అద్భుత దృశ్యాలను చూసి కండ్లంలో నిప్పులు పోసుకున్న శత్రువులు 10 ఏండ్ల పాటు విన్నకుండిపోయారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు మెల్లగా గొంతును సవరించుకొని ఘోషిస్తున్నారు. ఇది ఘోష్ తమాషా అని రాజకీయపు టెత్తులు వేస్తున్నారు. మేడిగడ్డ 2 పిల్లర్లకు పడ్డ సన్నని పర్రెను ఎరగా చూపి
మొత్తం ప్రాజెక్టునే పడావు పెడుతున్నారు. బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బరాజును నిర్మించారు. రైతులకు మేలు జరగాలని గోదావరి జిల్లాలకు నీరందించి సస్యశ్యామలం చేశారు. అక్కడి ప్రజల గుండెల్లో కాటన్ దేవుడిగా చిరస్థాయిగా నిలిచారు. అలాంటి కాటన్ మీద బ్రిటిష్ ప్రభుత్వం హెమింగ్టన్ కమిషన్ వేసింది. బ్యారేజీ కట్టి నీళ్లిచ్చిన కాటన్ను ఆ కమిషన్ 900 ప్రశ్నలు అడిగింది. విచారణ పేరుతో చాలా కాలం వేధించింది. అయినా కాటన్ గోదావరి జిల్లా ప్రజల గుండెల్లో జలప్రదాతగా నిలిచి ఉన్నారు. అలాగే కేసీఆర్ కూడా తెలంగాణ రైతులకు మేలు జరగాలని, ఇక్కడి ప్రజల నీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోవాలని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఒక నదిని మళ్లించే సాహసం చేశారు. లక్షల ఎకరాలను తడిపే బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. పచ్చని ఉజ్వల తెలంగాణను ఊహించి నిజం చేసి చూపించారు. అయితే ఏ మంచి కార్యక్రమం చేపట్టినా ఆనంద బాష్పాలుంటాయి. కాళ్లల్లో కట్టెలు, కన్నెర్ర తనాలు, కుట్రలు, కుల్చివేతలుంటాయి. చేతులు జోడించే ప్రేమలు, బురద జల్లే దౌత్యాలు ఉంటాయి. వీటన్నింటినీ కాలం గమనిస్తుంది. కాలమే అసలైన తీర్పునిస్తుంది, న్యాయాన్ని నిలబెడుతుంది. ఎవరెన్ని కమిషన్లు వేసినా, ఎవరెన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు.